హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రిషికేశ్ అండి, ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఇక్కడ 3 జూలాలు ఉంటాయండి. రామ్ జూలా, లక్ష్మణ్ జూలా, జానకి జూలా, ఇలా 3 జూలాలు ఉంటాయి. రివర్ రాఫ్టింగ్ చేస్తుర్రు. ఇక్కడ రివర్ రాఫ్టింగ్ చాలా ఫేమస్. ఇది లక్ష్మణ్ జూలా అండి. చూడండి, దీని పక్కన చిన్న కింద ఉంది చూడండి, ఇట్లా కొంచెం కిందికి, అదేమో పాతదండి. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ వేస్తుర్రండి. ఇదేనండి కొత్త బ్రిడ్జ్, కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆల్రెడీ, ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. గ్లాస్ బ్రిడ్జ్ కూడా చేస్తుర్రు చూడండి, ఇంకా ఓపెన్ కాలేదండి గ్లాస్ బ్రిడ్జ్. బాగుంది కదండి. అంటే ఆ పాతది ఇంకా అది పాడైపోయింది కదా, ఇంకా కష్టం దానిపైన నడవడం అని కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వేస్తుర్రు. ఫారినర్స్ కూడా వెళ్ళిరు, ఇప్పుడు చూసారు కదా. అక్కడ త్రయంబకేశ్వర ఆలయం కనిపించింది చూడండి, ఇట్లా హైట్లో. అది 13 అంతస్తులు ఉంటుందండి. అది ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న ఆలయాలన్నీ ఒకే చోట ఉండాలన్న ఉద్దేశంతో ఈ త్రయంబకేశ్వర ఆలయాన్ని నిర్మించారంట. ఇది స్వామి విష్ణుదేవానంద సరస్వతి గారు నిర్మించారండి. ఇంకా చూడండి, ఇదేనండి త్రయంబకేశ్వర ఆలయము. లోపల అన్ని దేవుళ్ళు ఉంటాయండి. ఇట్లా ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి, అలా అన్ని దేవుళ్ళు ఉంటాయి. అంతగా చూడ్డానికంటే ఓకే, చూడొచ్చు, బాగానే ఉంది. ఇంకా నేను మధ్యలో ఫ్లోర్ నుండే చూడండి వ్యూ ఎలా ఉందో. వాటర్, చెట్లు అవన్నీ చాలా బాగుంటాయండి. ఇక్కడ రివర్ రాఫ్టింగ్ కూడా వేస్తారండి, చాలా బాగుంటుంది. ఇది లక్ష్మణ్ మందిర్ అండి, టెంపుల్. లక్ష్మణుడు చూడండి, ఇది లక్ష్మణ్ జూలా దగ్గరనే ఉంటుందండి. దీని తర్వాతనే లక్ష్మణ్ జూలాకి వెళ్ళాలి. ఇక్కడ చిన్ని కృష్ణుడు చూడండి, ఉయ్యాలలో ఉన్నాడు, ఊగుతున్నాడు. బాగా అనిపించింది అలా ఊపితే. ఇదేమో లక్ష్మణ్ జూలా నుండే, అంటే ఆ ఏరియానే అండి. లక్ష్మణ్ జూలా దగ్గర షాపింగ్ చాలా బాగుంటుందండి. ఇంకా ఫారినర్స్ చూడండి షాపింగ్ చేస్తున్నారు. ఇక్కడికి మొత్తం రిషికేశ్ అంటేనే ఫారినర్స్ చాలామంది వస్తారండి. యోగా, మెడిటేషన్, ఎవ్రీథింగ్. ఇది రామ్ జూలా అండి. గంగా నదికి 2 వైపులా ఉన్న ప్రదేశాలను కలపడానికి అప్పుడు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఈ బ్రిడ్జిని నిర్మించారంట. సీతారామ లక్ష్మణులు వనవాస సమయంలో గంగానది ఒడ్డున ఉన్న ఋషుల ఆలయంలో ఉన్నారట. ఆ సమయంలో ఈ నదిని దాటడానికి లక్ష్మణస్వామి జనపనారతో వారధిగా ఈ జూలాను నిర్మించారంట. అప్పుడు ఈ సీతారాములు ఈ నదిని దాటారట. అందుకే దీనిని రామ్ జూలా అని పేరు పెట్టారు అంటారన్నట్టు, రామ్ జూలా అని. ఇక్కడ రామ్ జూలా దగ్గర ఈవినింగ్ 6కి హారతి ఇస్తారు. చూడండి మీరు లైవ్లో. జూలా దగ్గర ఫారినర్స్ డ్యాన్స్ చేస్తున్నారు చూడండి.
ఇది చోటి వాళ్ళ రెస్టారెంట్ అండి. ఇది గత 20 సంవత్సరాల నుండి ఉందట. చూడండి, ఇట్లా గంట కొడతాడు అందరినీ రమ్మని. బాగా అనిపిస్తుంది చూస్తే. అక్కడ ఇదంతా ఇక్కడ మన గీతా భవన్ ఉంది చూడండి, గీతా భవన్ పరమాత్మ నికేతన్ అక్కడ ఆ ఏరియాలో అన్నట్టు ఈ చోటి వాళ్ళ రెస్టారెంట్. ఇదంతా షాపింగ్ ఏరియా అండి. ప్రతిదీ ఉందండి, ఎవ్రీథింగ్ మనకు నచ్చింది తీసుకోవచ్చండి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించింది నాకైతే, రీజనబుల్గా ఏం లేదు. ఇంకా ఫారినర్స్ వాళ్ళు వీళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు ఈజీగా కొనుక్కుంటారు. మనం అంత ఎక్స్పెన్సివ్, మనం అంత ఖర్చు పెట్టలేము కదండి. బ్యాగ్స్ ఉన్నాయి, అన్నీ ప్రతిదీ, డ్రెస్సులు, ఎవ్రీథింగ్. ఫారినర్స్ వస్తారు కదండి, వాళ్ళు మొత్తం మనలాగానే ట్రెడిషన్గా అవి అక్కడ తీసుకొని వేసుకుంటారు, కొనుక్కొని. వాళ్ళకి ఇష్టం అన్నమాట. ఇక్కడ యోగా అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు అన్ని యాక్టివిటీస్లో పాల్గొంటారు. బాగుంటుంది చూడ్డానికి కూడా. చూడండి షాపింగ్ ఏరియా. ఇది జానకి జూలా అండి. జూలా అంటే బ్రిడ్జ్. రిషికేశ్లో గంగా నదిపై నిర్మించిన 3వ బ్రిడ్జ్ అండి ఇది. మనం ఆల్రెడీ 2 బ్రిడ్జిల గురించి చెప్పిన కదా అండి. ఒకటి రామ్ జూలా అండ్ ఒకటి లక్ష్మణ్ జూలా. ఇదేమో జానకి జూలా అండి. ఈ జానకి జూల పైన ఈ మధ్యలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అటు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుండి వెహికల్స్ వెళ్తాయండి. 2 వీలర్సే ఓన్లీ, సైకిల్ అండ్ బైక్, స్కూటీ అంతే అండి. ఇంకా వేరే వెహికల్స్ వెళ్ళరాదు. అక్కడ రామ్ జూలాను లక్ష్మణ్ జూలా నుండి ఓన్లీ మనం నడుచుకుంటూ వెళ్ళడానికే అండి. అక్కడ వెహికల్స్ వెళ్ళాయి అన్నట్టు, పర్మిషన్ లేదు వెహికల్స్కి. అది అక్కడ రామ్ జూలాది హ్యాంగింగ్ బ్రిడ్జ్ కదా. నెక్స్ట్ వీడియోలో త్రివేణి ఘాట్ అండ్ పరమాత్మ నికేతన్ గంగా హారతి గురించి చూద్దామండి. అండ్ ఆశ్రమంలు ఉన్నాయి కదా ఇక్కడ, వాటి గురించి కూడా తెలుసుకుందాం.